1945 అమెరికా వెస్ట్ వెర్జీనియాలో క్రిస్మస్ నైట్ లో జరిగిన ఒక సంఘటనని తలుచుకుంటే ఇప్పటికీ అమెరికా గజగజ వణికిపోతుంది. జార్జ్ సాడర్ అనే అతను తన వైఫ్ జెనీ సాడర్ అండ్ 9 మంది బిడ్డలతో క్రిస్మస్ పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాడు. ఇల్లు మొత్తం క్రిస్మస్ లైట్స్ తో వెలిగిపోతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎవరికి తెలుసు ఆ రాత్రి ఒక మర్చిపోలేని రాత్రి అవుతుందని. అదొక పీడ కళ లాంటిది, ఏదైతే ఇప్పటి వరకు సాల్వ్ కాలేదు. నైట్ 1 గంటకు సడన్ గా ఇంటికి నిప్పంటుకుంది. జార్జ్ అండ్ జెనీ వాళ్ళ 4 పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ పైన ఫ్లోర్ లో బెడ్రూమ్ లో నిద్రపోతున్న 5 పిల్లలు మాత్రం ఎప్పటికీ కనిపించకుండా మాయమైపోయారు. వాళ్ళు చనిపోయినట్టు ఏవైనా ఎవిడెన్స్ కానీ లేదా వాళ్ళ బాడీస్ కానీ ఎక్కడా కనిపించలేదు. అసలు నిజంగా ఆ పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయారా లేదా వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు ఈ అగ్ని ప్రమాదం నిజంగా ఒక యాక్సిడెంటేనా లేక ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డరా? వన్స్ అగైన్ వెల్కమ్ టు తెలుగు సివిక్ టాక్స్. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ఎలాంటి మిస్టరీ అంటే ఇప్పటి వరకు యుఎస్ గవర్నమెంట్ దీన్ని సాల్వ్ చేయలేకపోయారు. రండి ఈ కేసుని కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జార్జ్ సాడర్ ఒక హార్డ్ వర్కింగ్ బ్రిటానియన్ ఇమిగ్రెంట్. ఇతను బ్రిటానియన్ డిక్టేటర్ బెనిటో ముసోలిని అనే అతనికి కంప్లీట్ గా అగేనెస్ట్. అందుకే జార్జ్ ఇటలీని వదిలేసి యుఎస్ఏ లో ఉంటున్నాడు. బ్రిటానియన్ డిక్టేటర్ కి వ్యతిరేకంగా మాట్లాడటం జార్జ్ కి ప్రమాదకరం. కానీ అతను ఎప్పుడు భయాన్ని చూపలేదు. అమెరికాలో అతను ట్రక్ బిజినెస్ చేసేవాడు. అండ్ మంచి విషయం ఏంటంటే అతనికంటూ ఒక సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది. అతని వైఫ్ జెనీ సాడర్ ఒక డెడికేటెడ్ హౌస్ వైఫ్. 24 డిసెంబర్ 1945 క్రిస్మస్ నైట్ సాడర్ పిల్లలు వాళ్ళ కొత్త గిఫ్ట్స్ ని చూసుకుంటున్నారు. రాత్రి అవడంతో 5 పిల్లలు పైన బెడ్రూమ్ లో పడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ నైట్ 1 o'clock కి జెనీకి ఇంట్లో మొత్తం పొగ చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది. తను ఎప్పుడైతే చూడడానికి వెళ్తుందో కిచెన్ లో ఏదో రీజన్ వల్ల నిప్పంటుకుంటుంది. జార్జ్ అండ్ జెనీ వాళ్ళ 4 బిడ్డల్ని తీసుకుని ఇంటి బయటకు వచ్చేస్తారు. కానీ పైన బెడ్రూమ్ లో నిద్రపోతున్న 5 పిల్లలు అక్కడే ఉండిపోతారు. జార్జ్ పిల్లల్ని కాపాడడానికి చాలా ట్రై చేశాడు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి వేసిన నిచ్చెన అక్కడి నుంచి మాయమైపోయింది. జార్జ్ అతని ట్రక్ ని యూజ్ చేసి పిల్లల్ని కాపాడాలనుకున్నాడు. ట్రక్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. అక్కడ ఉన్న కొంతమంది ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. చాలా సేపు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ ని కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు 7 గంటల తర్వాత ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ కి వచ్చారు. అందరూ అనుకున్నారు ఏదో రీజన్ వల్ల ఇంటికి నిప్పంటుకుందని. అండ్ ఆ నిప్పులో పడి 5 పిల్లలు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ ఈ కేసు వినడానికి ఎంత నార్మల్ గా ఉందో అంతే మిస్టీరియస్ గా కూడా ఉంది. మరుసటి రోజు ఉదయం ఆఫీషియల్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని కేసుని క్లోజ్ చేసేశారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అగ్ని ప్రమాదం వల్ల 5 పిల్లలు చనిపోయారు. కానీ ఈ కేసు పైన చాలా సందేహాలున్నాయి. ఎందుకంటే మనుషుల యొక్క బోన్స్ 800 డిగ్రీ సెల్సియస్ లో కూడా అలాగే ఉంటాయి. అవి బూడిదగా చేంజ్ అయ్యే ఛాన్సే లేదు. ముఖ్యంగా మన టీత్ క్యావిటీ అండ్ బ్యాక్ బోన్ ఎందులో అయితే ఎక్కువగా కాల్షియం ఉంటుందో వాటిని ఫోర్నిష్ లో పెట్టి కాల్చినా కూడా అవి అలాగే ఉంటాయి. అలాంటప్పుడు సాడర్ ఇంట్లో 5 పిల్లలు ఉన్నప్పటికీ ఎందుకు ఒక్క బోన్ కూడా ఇన్వెస్టిగేషన్ టైంలో కనిపించలేదు? దీని తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఇదే ప్రూవ్ అయింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాని డ్యూరేషన్ అంత ఎక్కువేమీ లేదు. ఇంత చిన్న ఫైర్ యాక్సిడెంట్ లో బోన్స్ యాషెస్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని సాడర్ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ టీమ్ కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. కానీ జార్జ్ అతను రీసెంట్ గా ఇంట్లో వైరింగ్ పనులు చేయించానని చెప్పాడు. జార్జ్ సాడర్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ ఆలోచించాడో అప్పుడు అతనికి కొన్ని విషయాలు మెల్లమెల్లగా అర్థం కావడం స్టార్ట్ అయ్యింది. నిప్పు అంటుకున్నప్పుడు అతను ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేశాడు. కానీ టెలిఫోన్ యొక్క వైర్ కట్ అయి ఉంది. అండ్ ఇది ఇన్వెస్టిగేషన్ లో కూడా ప్రూవ్ అయింది. కావాలనే సాడర్ యొక్క టెలిఫోన్ వైర్ ని ఎవరో బయట నుంచి కట్ చేశారు. ఆ తర్వాత జెనీ సాడర్ కి ఒక విషయం గుర్తుకొచ్చింది. midnight 12:30 AM కి ఒక ఫోన్ వచ్చింది. జెనీ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసినప్పుడు అవతల నుంచి ఎవరో లేడీ గట్టిగా నవ్వింది. రాంగ్ నెంబర్ అని జెనీ ఆ కాల్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ నైట్ 1 AM కి వైర్ కట్ అయితే దానికి జస్ట్ 30 minutes ముందు ఒక వింత కాల్ వచ్చింది. అంటే దీనికి అర్థం ఫోన్ లైన్ నిప్పు అంటుకోవడానికి 30 minutes ముందు కట్ అయింది. అంతేకాకుండా నిప్పు అంటుకోవడానికి కాసేపటి ముందు పైన ఫ్లోర్ లో నుంచి కొన్ని సౌండ్స్ కూడా వినిపించాయి. జార్జ్ ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర పెట్టే నిచ్చెన కూడా మిస్ అయింది. అండ్ జార్జ్ దగ్గర ఉన్న 2 ట్రక్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఒకే సమయంలో 2 ట్రక్స్ ఎలా చెడిపోయాయి? ఇవంతా ఆలోచించిన తర్వాత జార్జ్ అనుమానం నిజంగా మారింది. పిల్లలు నిజానికి చనిపోలేదు, వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేశారు. ఒకవేళ నిజంగా పిల్లల్ని కిడ్నాప్ చేసినా అంత క్రౌడెడ్ ప్లేస్ లో ఎలా కిడ్నాప్ చేశారు?
ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎన్నో థియరీస్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని నెలల ముందు జార్జ్ సాడర్ దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు. అతను జార్జ్ ఇంటి కోసం ఇన్సూరెన్స్ తీసుకోమని ఒత్తిడి చేశాడు. కానీ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి జార్జ్ సాడర్ ఒప్పుకోలేదో అప్పుడు ఆ ఏజెంట్ సాడర్ కి వార్నింగ్ ఇచ్చాడు. నీకు దీని విలువ అప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే నీ ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోతుందో. ప్రజల యొక్క దృష్టిని పక్కకు తప్పించి పిల్లల్ని కిడ్నాప్ చేయడం కోసమే ఎవరైనా ఇంటికి నిప్పు అంటించారా అన్న ప్రశ్న కూడా వచ్చింది. ఇంకో థియరీ ఏంటంటే జార్జ్ బ్రిటానియన్ డిక్టేటర్ కి వ్యతిరేకం. అందువల్ల బ్రిటానియన్ మాఫియా ఈ ప్లాన్ వేసి సాడర్ పిల్లల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కొంతమంది అయితే సాడర్ పిల్లల్ని చాలా చోట్లలో చూసామని కూడా చెప్పారు. ఒక లేడీ సాడర్ పిల్లల్ని ఒక హోటల్లో మిడ్ నైట్ చూశానని, వాళ్ళ పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అండ్ వాళ్ళు చాలా స్ట్రేంజ్ గా ఉన్నారని చెప్పింది. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక లేడీ వాళ్ళు కార్ లో వెళ్తూ ఉంటే చూసింది. మొత్తానికి ఇదైతే కన్ఫర్మ్ అయింది, పిల్లలు ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోలేదు. 1946 లో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగిన 1 year కి ఇన్వెస్టిగేషన్ లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ముందు అఫీషియల్స్ ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పారు. కానీ కొత్త ఇన్వెస్టిగేషన్ లో కావాలని ఇంటికి ఎవరో నిప్పంటించారని తెలిసింది. ఆ టైంలో సాడర్ ఇంటి ముందు నుంచి వెళ్లిన బస్ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ లో సాడర్ ఇంటి మీద ఎవరో ఫైర్ బాంబ్స్ ని వేస్తున్నట్లు చూశానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత మంచు కరిగిపోయిన తర్వాత సాడర్ ఇంటి దగ్గర ఏదో రబ్బర్ లాంటి బాల్ కనిపించింది. ఇది ఒక పైనాపిల్ బాంబ్. దీన్ని మామూలుగా యుద్ధ సమయంలో యూజ్ చేస్తూ ఉంటారు. జెనీకి మిడ్ నైట్ ఇంటి పైన వచ్చిన సౌండ్స్ గురించి గుర్తుకొచ్చింది. అది ఈ పైనాపిల్ బాంబ్సే అయి ఉండొచ్చు. జార్జ్ అండ్ జెనీ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి వాళ్ళ లైఫ్ మొత్తాన్ని త్యాగం చేశారు. వాళ్ళు ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా విడిచిపెట్టలేదు. సాడర్ ఒక పోస్టర్ లో వాళ్ళ పిల్లల్ని వెతికి పట్టుకుంటే $5,000 రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 20 years కి 1960s లో జెనీకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఒక అబ్బాయి ఫోటో ఉంది. ఆ అబ్బాయి ముఖం వాళ్ళ కొడుకు లూయిస్ సాడర్ కి చాలా దగ్గరగా ఉంది. జార్జ్ సాడర్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కి ఈ లెటర్ నిచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. కానీ ఏం లాభం లేదు. ఇయర్స్ గడిచిపోయాయి, ఈ మిస్టరీ సాల్వ్ కాలేదు. జార్జ్ సాడర్ 1969 లో చనిపోయాడు. సాడర్ పిల్లలు వాళ్ళ మిస్సింగ్ బ్రదర్స్ గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించారు. జెనీ మాత్రం ఆ ఇంటిని వదిలిపెట్టకుండా చివరికి 1989 లో జెనీ సాడర్ తన హస్బెండ్ జార్జ్ సాడర్ మెమరీస్ తో అదే ఇంట్లో చనిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియో గురించి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.